ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్పై 15 మిసైళ్లతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మిసైళ్లను నేలమట్టం చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మిసైళ్ల దాడికి ప్రతిచర్యగా లాహోర్ డిఫెన్స్ ఎయిర్పోర్టుపై భారత డ్రోన్లు దాడి చేశాయి. లాహోర్లో HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను భారత్ కూల్చివేసింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ను చైనా తయారు చేయగా పాకిస్తాన్కు అది మరోవైపు రావల్పిండి ఆర్మీ బేస్ క్యాంప్ భారత్ దాడి చేసింది. డ్రోన్లతో భారత్ విరుచుకుపడడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ కోలుకోలేకుండా పోయింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్పై 15 మిసైళ్లతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మిసైళ్లను నేలమట్టం చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మిసైళ్ల దాడికి ప్రతిచర్యగా లాహోర్ డిఫెన్స్ ఎయిర్పోర్టుపై భారత డ్రోన్లు దాడి చేశాయి. లాహోర్లో HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను భారత్ కూల్చివేసింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ను చైనా తయారు చేయగా పాకిస్తాన్కు అందాయి. మరోవైపు రావల్పిండి ఆర్మీ బేస్ క్యాంపు పై భారత్ దాడి చేసింది. డ్రోన్లతో భారత్ విరుచుకుపడడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ కోలుకోలేకుండా పోయింది.